దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, దేవుని రాజ్యమును గురించినటువంటి విషయాలను నేర్చుకుంటున్నాము. క్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో జీవించినంత కాలము తన శిష్యులకు దేవుని రాజ్యమును గురించి అనేకమైనటువంటి విషయాలను బోధించాడు. మరి మనం చూసాము, దేవుని రాజ్యము, ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి దేవుని రాజ్యము, మరి ఆది అందు ఏదేను వనములో దేవుడు స్థాపించినటువంటి దేవుని రాజ్యము, మరి రాబోతున్నటువంటి కాలములో నిత్య రాజ్యములో దేవుని రాజ్యము ఎలాగుంటుందో మనము చూసాం. అయితే మరి ఆ దేవుని రాజ్యములోనికి ప్రవేశించడం ఎలాగో, హల్లెలూయా, ఈరోజు నేర్చుకుందాం. యేసు క్రీస్తు ప్రభుల వారు మరి దేవుని రాజ్యములో ఎవరు ప్రవేశిస్తారు? ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతివాడు దేవుని రాజ్యములో ప్రవేశించడు, కానీ పరలోకమందున తండ్రి అయిన దేవుని చిత్తాన్ని జరిగించువాడే ఆ దేవుని రాజ్యంలోనికి చేరతాడు, అర్హుడు అని క్రీస్తు ప్రభుల వారు మత్తయి సువార్త 7వ అధ్యాయం 21 వచనాలు చెప్తూ ఉన్నాడు. మరి ఏమిటి ఆ తండ్రి అయిన దేవుని చిత్తం? చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయంలో క్రీస్తు ప్రభుల వారు ఆ విషయాలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 1-8 వచనాలు చదువుకుందాం. యూదుల అధికారి అయిన నీకోదేమను పరిసయ్యుడు ఒకడుండెను. అతడు రాత్రి అందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేమెరుగుదుము. దేవుడు అతనికి తోడయ్యుంటేనే కాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడు చేయడని ఆయనతో చెప్పెను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. హల్లెలూయా. అందుకు నీకోదేము, ముసలివాడైన మనుష్యుడు ఎలాగూ జన్మించగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మించగలడా అని ఆయన అడుగగా యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునయ్యున్నది. మీరు క్రొత్తగా జన్మించవలెనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటను విసురును, నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడు అలాగే ఉన్నాడు. హల్లెలూయా. మరి యేసు క్రీస్తు ప్రభుల వారు ఒక రాత్రికాల సమయం ముందు తన యొద్దకు వచ్చినటువంటి యూదుల అధికారి అయినటువంటి నీకోదేముకు మరి ఈ విషయాలు తెలియజేస్తున్నాడు. ఆయన ఆ నీకోదేమైనటువంటి పరిసయ్యుడు వచ్చి మరి ఆయన అడుగుతున్నాడు, అయ్యా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము తెలుసుకున్నామయ్యా. మరి దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ, దేవుడు మీకు తోడై ఉంటేనే కానీ మీరు ఇలాంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించలేరు. మేము దాన్ని ఒప్పుకుంటున్నాం. అయితే మరి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అని ఆశ కలిగి ఉన్నటువంటి ఆయన మనస్సును ఎరిగినటువంటి క్రీస్తు ప్రభుల వారు ఆయనతో ఒక మాట అన్నాడు. ఏమంటే, ఇదిగో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యమును చూడలేడు. ఓ నీకోదేము, నీవు ఇంకా ఈ లోక సంబంధమైనటువంటి విషయాల్ని చూస్తూ ఉన్నావు. ఈ లోక సంబంధమైనటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాల గురించి ఆలోచిస్తున్నావు, కానీ దేవుని రాజ్యమును గురించి నీవు ఆలోచించటం లేదు. అయితే దేవుని రాజ్యాన్ని నీవు చూడాలి అంటే నీ కళ్ళతో చూడడం కాదు ప్రియులారా, దేవుని రాజ్యమును నీవు అనుభవించాలి. దేవుని రాజ్యంలో నీవు ప్రవేశించాలి అంటే యేసయ్య అంటున్నాడు, ఒకడు క్రొత్తగా జన్మించాలి. హల్లెలూయా. అనగా క్రొత్తగా జన్మించడం అంటే ఏమిటి అని ఆ నీకోదేము యేసయ్యను అడుగుతున్నాడు.
ముసలివాడని నేను మళ్ళీ క్రొత్తగా జన్మించడం ఏంటి ప్రభువా? రెండో మారు తల్లి గర్భమందు ఎలాగూ ప్రవేశించాలి ప్రభువా అని అడిగినప్పుడు యేసయ్య అంటున్నాడు, ఇదిగో నీటి మూలముగాను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపలేడు. ఖచ్చితంగా యేసయ్య చెబుతున్నాడు, ఒకడు నీటి మూలముగా జన్మించాలి, ఒకడు ఆత్మ మూలముగా జన్మించాలి. నీటి మూలముగా జన్మించడం అంటే ఏమిటి పిల్లరా? మరి మనము ఆ యొక్క ప్రత్యక్ష గుడారములో మరి ఇత్తడి గంగాలం మనం చూసాం. అక్కడ మరి వారు దేవుని సన్నిధిలో ప్రవేశిస్తూ ఉన్నప్పుడు మరి తాము శుద్ధీకరించుకోవడానికి అక్కడ మరి ఉంచినటువంటి ఆ గంగాలంలో ఉంచినటువంటి నీటి ద్వారా వారు శుద్ధీకరించుకుంటూ ఉన్నారు. మరి అలాగే దేవుని రాజ్యములో ప్రవేశించాలి అంటే ఒకడు నీటి మూలముగా జన్మించాలి. అనగా మరి ఈ నీరు అనేటువంటిది దేవుని వాక్యమునకు సాదృశ్యమై ఉంటున్నది. ఆ వాక్యము చేత నీవు పట్టబడి నీ హృదయములో మారు మనస్సు పొంది ఆ వాక్యము నీ హృదయములో ఫలించి ఆ మాటలకు నీ విధేయత చూపి మారు మనస్సు పొందితే నీవు దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి అర్హత పొందుకుంటావు. అందుకే యేసయ్య మరి తన సువార్తను ప్రకటించడం మొదలుపెట్టినప్పుడు పలికినటువంటి మాటలను మనం మొదటి పాఠంలో నేర్చుకున్నాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనంలో, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్తను నమ్ముడి. హల్లెలూయా. దేవుని మాటలందు విశ్వాసముంచి, క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసముంచి, మీ పాపపు స్వభావాన్ని విడిచిపెట్టి, మీ పాపపు క్రియలను వదిలిపెట్టి మారు మనస్సు పొంది యేసయ్యను నీ హృదయంలో చేర్చుకుంటే, స్వార్థను నమ్మి ఆయన నీ పాపముల కొరకు మరణించాడని నమ్మి హృదయమందు విశ్వసించి నీ నోటితో ఒప్పుకున్నట్లయితే నీవు రక్షించబడతావు. నీవు దేవుని రాజ్యములో ప్రవేశించడానికి అర్హుడవైతావు. 119వ కీర్తనలో దావీదు పలికినటువంటి మాటలు మనకు తెలుసు. యవనస్తులు 119వ కీర్తన 9వ వచనం, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. హల్లెలూయా. అలాగే క్రీస్తు ప్రభుల వారు కూడా శిష్యులతో ఈ మాటలు అంటున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి 3 వచనాలు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికి రాని తీగెలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులయ్యున్నారు. యేసయ్య మాటలను బట్టి నీ హృదయాన్ని పరీక్షించుకొని నీ హృదయంలో ఫలించని ప్రతి విషయాన్ని తీసి పారవేసి పాప స్వభావాన్ని అంతటిని తీసివేసి దేవుని వాక్యము చేత నీవు శుద్ధీకరించబడితే నీవు దేవుని రాజ్యములో ప్రవేశించడానికి అర్హుడవుతావు. హల్లెలూయా. మరి ఆ యొక్క పెంతెకోస్తు పండుగ దినాన మనం చూసాం, పరిశుద్ధుడైనటువంటి పేతురు దేవుని పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడై మరి ఆయన చేసినటువంటి ప్రసంగం ద్వారా ఆయన పలికినటువంటి మాటలు, ఇదిగో యేసు క్రీస్తు ప్రభుల వారిని గురించి ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. ఇదిగో క్రీస్తు పాతాళంలో విడువబడలేదని, ఆయన శరీరం కుళ్ళిపోలేదని దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పునరుత్థానమును గూర్చి చెప్పెను. ఓ ఇశ్రాయేలులారా, మీరు వినండి, ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చించబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచున్న వినుచున్న ఈ పరిశుద్ధాత్మను నేడు మా పైన కృమ్మరించాడు. నేను నీ శత్రువులను నీ పాదముల కింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని నా ప్రభువుతో చెప్పెను. కాబట్టి ఇదిగో మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. ఇది ఇశ్రాయేలు వంశమంతా రూఢిగా తెలుసుకొనవలెనని భక్తుడైనటువంటి పేతురు మరి పరిశుద్ధాత్మ పూర్ణుడై ప్రకటించినప్పుడు ఇదిగో వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, హల్లెలూయా, వారు హృదయంలో నొచ్చుకున్నారు, వాళ్ళ హృదయాలు మనసులు మార్చుకున్నారు. సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడిగగా, పేతురు మీరు మారు మనస్సు పొంది
పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిస్మము పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుకుంటారని పేతురు గారు చెప్పినప్పుడు, ఇదిగో ఆయన వాక్యమును అంగీకరించిన వారు అనేక మంది బాప్తిస్మం పొందిరి. ఆ దినము ఇంచుమించు 3,000 మంది దేవుని మాటలను అంగీకరించి మారు మనస్సు పొంది రక్షణను పొందుకున్నారు. మరి దేవుని వాక్యం చేత నీవు పట్టుబడ్డావా? భక్తుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తా అంటున్నాడు, క్రీస్తు సంఘమును ప్రేమించి, మరి అది ఎట్టి కలంకమైనను ముడతయైనను మరేదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను తన ఎదుట దానిని నిలబెట్టుకునవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. హల్లెలూయా. నన్ను తన వాక్యము చేత శుద్ధీకరించడానికే క్రీస్తు ప్రభుల వారు తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి మరి నన్ను రక్షించుకున్నాడు. మరి ఆయన నామమందు విశ్వాసం ఉంచడం మూలాన నేను దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి అర్హులమవుతాం. రెండవదిగా ఆత్మమూలముగా జన్మించాలి అంటున్నాడు. ఆత్మమూలముగా జన్మించడం అంటే ప్రియులారా, దేవుని పరిశుద్ధాత్మను పొందుకొని ఆత్మానుసారమైన జీవితాన్ని జీవించడం. రోమాపత్రిక 8వ అధ్యాయము మరి 8వ వచనం నుంచి 9వ వచనం నుంచి గమనిస్తే, దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము కలవారే కానీ శరీర స్వభావము కలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడాయన వాడు కాదు. హల్లెలూయా. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. హల్లెలూయా. నీ మారు మనస్సు పొంది దేవుని వాక్యం చేత నీవు శుద్ధీకరించబడి మరి పరిశుద్ధాత్మ వరమును పొందుకొని ఆత్మానుసారమైన జీవితాన్ని నీవు జీవించినప్పుడు, మరి గాలి ఏ విధంగా వీస్తుందో అది ఎక్కడికి వెళుతుందో నీకు తెలియదు, కానీ నీవు కేవలం దాని శబ్దాన్ని మాత్రమే వింటావు. అలాగే పరిశుద్ధాత్మ స్వరాన్ని నీవు విని పరిశుద్ధాత్మని వెంబడించినప్పుడు నేను దేవుని రాజ్యంలోనికి ప్రవేశించడానికి అర్హులమని క్రీస్తు ప్రభుల వారు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఒకడు నీటి మూలముగా అనగా దేవుని వాక్యం మూలముగా, రెండవదిగా ఆత్మ మూలముగా. దేవుని వాక్యము మూలముగా నేను జన్మించాలి అనగా ఆయన ఆజ్ఞలకు ఆయన మాటలకు క్రీస్తు ప్రభుల వారికి విధేయత కలిగిన వారముగా జీవించాలి. అలాగే పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారమై దేవుని ఆత్మ చేత నేను నడిపించబడిన వారమైతే నేను దేవుని రాజ్యంలోనికి ప్రవేశించడానికి అర్హులము. మరి అతి కృప అతి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుదాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారివైన తండ్రి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వకృపానిధి యేగు ప్రభువా, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన మా ప్రియ పరమ తండ్రి, గడిచిన దినమెల్లా మా తండ్రి మీ చల్లరెక్కల నీడను భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సింహాసనం యొద్ద ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన తండ్రి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, కాపుదల, నడిపింపు, ఆదరణ బట్టి మీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు. అవును మా తండ్రి, మీ యొక్క ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారి నామమందు మేము విశ్వాసం ఉంచి ఆయన మాటలకు విధేయత చూపి ప్రభువా మా హృదయాలను శుద్ధీకరించుకొని మీ పరిశుద్ధాత్మ వరములను మేము పొందుకొని మీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మేము పొందుకొని మీ పరిశుద్ధాత్మ మెల్లనైన స్వరాన్ని విని మీ మాటలకు విధేయత చూపి పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడి మీ నిత్య రాజ్యంలో ప్రవేశించే కృపమాల ప్రతి ఒక్కరికి దయచేయమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభును మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.